టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కూడా మరి ఈ యాత్రలోనే వారు విడుదల చేయటం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకోవటమే కాకుండా పలు చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. అలా మొత్తం టూర్లో కూడా ప్రతి చోట కూడా ప్రజాప్రభుత్వం రావాలి, అది తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే అది ప్రజాప్రభుత్వం అవుతుంది అని చెప్పి ప్రతి చోట కూడా వారు మాట్లాడటం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు అక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా తల్లడిల్లిపోయి మేడం గారిని కలవడం జరిగింది. అమ్మా, ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి బారిన పడి మా పిల్లలు నాశనం అయిపోయారు అని చెప్పి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఆ రోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేడం గారి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మేడం గారి కంట్లో నీరుని నేను మొదటిసారి చూడటం జరిగింది. అట్లాగే ఆంధ్ర కోస్తా జిల్లాల్లో, తూర్పు గోదావరి జిల్లాల్లో, అలాగే కోస్తా ఆంధ్రాలో మేడం గారు పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న కక్ష, కోపం, కసి ఆవిడ దగ్గర వెళ్ళగక్కినప్పుడు ఆవిడిచ్చిన ధైర్యం, భరోసా, నమ్మకాన్ని నేను చూడటం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా మేడం గారిని కలిసినప్పుడు, నువ్వు రాయలసీమ కోడలివి, ధైర్యంగా ఉండు, నీ పెనిమిటికి ఏమీ కాదు, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి తీరతాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ ఊసల లెక్క పెడతాడు, నీ ఉసురు ఊరికే పోదు, ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నువ్వు రాయలసీమ కోడలివి అని చెప్పి వాళ్ళు తన బుగ్గలు పట్టుకొని మాట్లాడిన తీరుని నేను నా కళ్ళారా చూశాను. వాళ్ళు అలా మాట్లాడినప్పుడు భువనేశ్వరి గారు కళ్ళమ్మట నీళ్లతో పాటు తన ఆవేదన, వెనకున్న ఆవేదన అందరి కూడా మరి ఒక సంతోషం, ఆనంద బాష్పాలు కూడా నేను వారి కళ్ళల్లో చూడటం జరిగింది. ఈ ప్రోగ్రాం అంతట్లో కూడా మొత్తం కూడా నేను మేడం గారి ఎమ్మటే ఉండటం నిజంగా నాకు ఈ గొప్ప బాధ్యత అప్పచెప్పినందుకు నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలా ఈ టూర్ మొత్తం కూడా సాగింది. ఇక ముందు కూడా ఈ నిజం గెలవాలి ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి మేడం గారు ఆల్రెడీ మీడియా వారికి కూడా